అవి నేను ఎంత చేస్తే ఏమొచ్చే బిడ్డ అవి నాకు దైనా చెబుతురా పండు నువ్వు ఆమె నేను ఎంత పోతా అనుకున్నావు అమ్మే నాకు సేవ వచ్చిన ఏం కాకపో బిడ్డ నువ్వు నాకు మంచి చేదువురా నీ చుట్టూ 1000 మంది ఉందిరా బిడ్డ పండు పండు నువ్వు తెల్లికల్లా పండురా నా బంగారము బంగారము నేను ఇంత చేదురా అమ్మకు ఎల్లరికి గుంజలేదా రా అవి నా అమ్మ మీద ఆమె అవి నువ్వు రోజుకు 4 సార్లు మాట్లాడుతురా అవి అమ్మా నేను ఎట్లా అందుతువా బిడ్డ నిన్న మాట్లాడుతావా బిడ్డ నన్ను అవి నేను ఎట్లా చేదురా అవి నా పండు నువ్వు చెల్లేసి నిన్న పక్కన వండ పెట్టుకుంటా బిడ్డ నేను పక్కన వండుకుంటారా ఆమె నేను ఎంత పని చేస్తా తల్లిదండ్రులు చూసుకుంటారు, గవర్నమెంట్ చేయాలి. దానికి మించింది ఏం లేదు. అలా పరిస్థితులు బాగాలేవు. వాడికి హాస్పిటల్ 2 సార్లు తీసుకుపోయి వచ్చినాం. ఇంకా 4-5 రోజులు అవుతుంది అంటారు, కానీ జల్దీ చేయండి, అదొక్కటి కోరుకుంటున్నాం. ఎట్లా జరిగింది అక్కడ వినాయకుని వేయడానికి పోయిరంట, ఏమైందో తెలుసలేదు. వేసి వస్తురంట, ఇక్కడ ఏమైందో తెలియదు మాకు కూడా. ఇంకా పార్సల్స్ అవుతుంది అంటారు. ఏది ఇంకే మాకు ఇంప్రూవ్ అయితే లేదు. ఇక్కడ పోయి 6 నెలలు అవుతుంది. అయినా ఎక్కువ రోజులు ఏమైతే లేదు. పోయిండు ఆయన జాబ్, ఆయన చదువుకుంటే చేసుకుంటుండంతే. వినాయకుని పెట్టిండంట, వినాయకుని చేయడానికి పోయిండంట, పోయి వస్తురంట. దయచేసి గవర్నమెంట్ ప్రభుత్వం జల్లి పంపిస్తే తల్లిదండ్రులు చూసుకుంటారు, లేకుంటే ఆయన లెక్క ఇల్లు అయితే అట్టుర్రు. అదొక్కటి మేము కోరుకుంటున్నాం, జల్ది చేయండి. నువ్వయ్య బిడ్డో నా కొడుకే పోగో నా పండు పండు నా పండు నెలకు రోజుల్లో పోగో నా పండు నేను పోతానంటే పోదు పోగో అందరూ పోతురు తెలివికొస్తాను అనుకున్నాము నా పండు ఏడ వండుకున్న కోడు అన్నా పండు నువ్వు వండుకున్నావా పండు నువ్వు ఫోన్ చేతు పండు నా తెలివిగల్ల పండు నిన్నెట్లా మర్చిపోదు పండు నా పండు నా బిడ్డను మరి తండ్రికే దమ్ములేదు ఓ బిడ్డ నువ్వు ఓదివే బిడ్డో ఓ బిడ్డ నీవున్న మరుపు కాకపాయ మళ్ళా తమ్ముడు బిడ్డ బిడ్డో ఓ బిడ్డ నాకు ఏం బాధ బిడ్డో ఓ బిడ్డ తమ్ముడే తీసుకునేవా బిడ్డో